ఆదోని పట్టణ శివార్లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన రణమండల కొండపై ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రముఖ సినీ నిర్మాత టీసీ విశ్వప్రసాద్ రణమండల అనే సినిమా పోస్టర్ను విడుదల చేశారు. కొండపై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రణమండల అనే సినిమా టైటిల్పై సినిమా తీస్తున్నట్లు నిర్మాత టీసీ విశ్వప్రసాద్ తెలిపారు. తాను చిన్నతనం నుంచి శ్రావణ మాసంలో ప్రతిరోజు కొండకు వచ్చి దర్శించుకునేవాడినని నిర్మాత అన్నారు. ఇక్కడ చరిత్రపై సినిమా తీయాలనే ఆలోచన గతంలోనే వచ్చిందని తెలిపారు. ఇప్పుడు అది రూపు దాల్చబోతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై సినిమాను నిర్మించబోతున్నామని అన్నారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణులు వెల్లడిస్తామని వివరించారు. మూవీని డెవలప్ చేయాలన్నది ఒక ఐడియా. ఇష్టమైతే కాస్టింగ్ వైజ్ దే బికమ్ సపోర్టింగ్ ఎలిమెంట్స్. హనుమంతుడు ఇస్ ద మెయిన్. ఇక్కడ గ్రామ దేవత ఎల్లమ్మ అన్న గ్రామం. ఈ మూవీ దీనిలో హనుమంతుడు ఎల్లమ్మ ఆ స్టోరీ బేస్ లైన్ చేసుకుని సినిమా ఉంటుంది. అండ్ మెయిన్ కాస్ట్ కూడా ఉంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అన్నదే మేము స్కేల్ సైజ్ చేసే మూవీ. దానిలో ఇది నా పర్సనల్ ప్రాజెక్ట్స్ లో ఒక 3-4 ప్రాజెక్ట్స్ ఏది తగ్గకుండానే దీని ఒక స్కేల్ అంటే సినిమా అనేది బియాండ్ రీజన్ అండి. అంటే డెఫినెట్ గా ట్రై టు అవైలబిలిటీ ఆఫ్ టాలెంట్ వీలైనంత వరకు ఆపర్చునిటీ అయితే. అందులో టీజీ వాళ్ళ పాత్ర ప్రముఖమైన. ఆదోని 2016లో నేను ఇక్కడ ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేశాను. అప్పుడు చాలా అర్లీ స్టేజ్. ఆదోని Tier 3 అంటారు, Tier 2 కూడా కాదు. ఒక 100 ఎంప్లాయీస్ దాకా స్కేల్ చేస్తాను. కానీ అప్పుడు